ఐ వాంట్ జాబ్ మ్యామ్. ఐ గోవిందరాజు బిఏ పాస్ గుడ్ పర్సన్ ఫ్రమ్ భీమవరం. ఇది సాఫ్ట్వేర్ ఆఫీస్. ఇక్కడ బిఏ కి జాబ్స్ దొరకవు. ఇది పెద్ద ఎండి లా పోజ్ కొడుతుంది. ఏయ్ ఏంటి మ్యాటర్? నో మ్యాటర్, ఓన్లీ మీటర్. ఐ వాంట్ జాబ్. నువ్వు జాబ్ కోసం రాలేదని నాకు తెలుసులే. నాకు సైట్ కొట్టడానికి వచ్చావు. ఏంటని ఏదో కాన్ఫిడెన్స్ దగ్గరకు వచ్చి నిలబడితే ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఇలా చూస్తావు. అయినా నీ కలరేంటి నా కలరేంటి? పెట్టమోం దానా. యు ఇడియట్ రాస్కెల్. పోవే నాయి సిరుపు పెద్దకారి. అదే భాష వచ్చిందా పీక్కుంటావు ఎందుకు? సార్ ఆ కంప్యూటర్ బాగా చేసే అబ్బాయి వాడి పేరేంటి? చంటి వచ్చాడా? రాలేదు సార్. రాలేదా? యూ యూజ్లెస్ గర్ల్. అమ్మాయివి కాబట్టి ఇంతకంటే ఎక్కువగా తిట్టడం లేదు. ఇప్పుడు ఆ కంప్యూటర్ బాగా అవ్వకపోతే మొత్తం పని ఆగిపోతుంది. సార్ ఏం చేస్తాను సార్? నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ వా? సార్ మరి ఎలా చేస్తావు? సార్ ఎంతో మంది మొక్కల గురించి చదివి లెక్కలు రాస్తున్నారు. కాకతీయ గురించి చదివిన వాడికి కంప్యూటర్ గురించి తెలియకూడదని రూల్ ఏం లేదు కదా సార్. నేను చేస్తాను సార్, ఒక ఛాన్స్ ఇవ్వండి. సరే ట్రై చేయి. ఓకే సార్. దొంగ దొంగ దొంగ. వెల్ డన్. మీ ఆఫీస్ లో బిఏ వాళ్ళకి జాబ్ ఇచ్చే రోజు నన్ను పిలువు. వచ్చి అన్ని కంప్యూటర్ని ఓ చూపు చూస్తా. సమంత అనుకుని పోజు కొడుతుంది. సార్ సిస్టమ్ ఓకే సార్. వెల్ డన్. అతనెక్కడ? వెళ్ళిపోయాడు సార్. అయితే వెంటనే అతన్ని పిలవండి. రెజ్యూమ్ ఇవ్వలేదు సార్. అయిన వాడు నాలాగే జీనియస్. కంప్యూటర్లతో ఆడుకుంటున్నాడన్నమాట. అట్ ఎనీ కాస్ట్ అతన్ని పిలిపించండి. ఎస్ సార్. కాఫీ. ఈరోజు ఇంటర్వ్యూస్ ఏం లేవా? ఉన్నాయి. ఆకలి కోసం వెయిటింగ్. ఈ గ్యాప్ లో పేపర్ అది. ఈడొకడు కస్టమర్ కేర్ లా టైం చూసుకుని ఫోన్ చేస్తాడు. మావయ్య అల్లుడు నాకు ఉద్యోగం వచ్చింది మావయ్య. నా కూతురు వాంతి చేసుకుంది. అలాంటి వాంతులు చాలా సార్లు అయ్యాయి. తిండరకే వాంతి చేసుకో మావయ్య. మావయ్య నీకు మళ్ళీ చేస్తా నీకు మళ్ళీ చేస్తాడే. హలో. వామ్మో కొంపదీసి పింక్ ఆఫీస్ నుంచి చూడండి ఫోన్ చేశాడా? నేను చూసుకుంటాను. మా ఆయనకేం చెప్పక్కర్లేదులేండి. డౌట్ లేదు. పర్లేదు నేను ఖచ్చితంగా ఆఫీస్ నుంచి అనుకుంటా. ఉంటాను. ఓకే. ఏంటి విషయం? మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అంట. విందు నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. హలో మేడం, కొంచెం మా ఇంటికి ఫోన్ చేయకండి. అవసరం అయితే నేనే వస్తాను. ఓకే. ఉద్యోగం చేయనంటే ఇలాగే దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త, నీకు టాప్ లేచిపోతుంది. లక్కీ 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 ఎక్కడికి వెళ్ళింది? ఏమైంటుందబ్బా? స్విచ్ ఆఫ్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు ఏం చేద్దాం? టీవీ చూద్దాం. అందరూ షాపింగ్ కి వెళ్ళారా? బట్టలన్నీ వేస్ట్ గా కొని డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారా? నా పిల్ల అలాంటి కాదులే. చేసుకోవాలంటే మా దగ్గర నాకు ప్రమోషన్ వచ్చింది. ఫ్రెండ్స్ అందరికి పబ్ లో పార్టీ ఇస్తున్నా. నా పిల్లం తాగడానికి పాలేవదు, ఇంకా పార్టీ ఏమి ఇస్తుంది? నేను నమ్మను. రాత్రి 10 అయినా ఇంటికి రాని భార్య ఏమైంది? పోలీసులు భర్తను అరెస్ట్ చేసి చితకబాదారు. అప్పుడు తెలిసిన నిజం ఏంటి తెలుసుకోవాలనుందా? డోంట్ గో అవే, ఐ విల్ కమ్ బ్యాక్. చెయ్ ఏదో ఛానల్ అసలే టెన్షన్తో వస్తుందో ఈ దెయ్యం గారు ఇంకా భయపడుతున్నాడు.